జిప్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో మాతా పద్మజానంద గారు ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. అమ్మ, మనం తెలుసో తెలియక ఎన్నో తప్పులు చేస్తుంటాం. పుణ్యక్షేత్రంకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే దాన్ని తొలగించుకోవడం ఎలా? చాలా మంచి ప్రశ్న తల్లి. శ్రీ గురుభ్యో నమః, సరస్వత్యై నమః. పుణ్యక్షేత్రాలకు వెళ్ళి తప్పు చేయడం చాలా సంతోషం తల్లి. ముందే అడగడంలోనే అడిగాను, తప్పులు ఎన్నో చేస్తూ ఉంటాం తెలుసో తెలియక. అంటే తెలియకుండా చేసినటువంటి తప్పులకి ఒక్క క్షమాభిక్ష వేడుకుంటే అయిపోతుందమ్మా. ఏం అక్కర్లేదు, మనస్ఫూర్తిగా మనం పూర్తి అయిపోయేసరికి. అలాగే పుణ్యక్షేత్రాలు అన్నాం. పుణ్యక్షేత్రాలకి మనము వెళ్ళినప్పుడు అది దైవస్థానాలు, ముఖ్యమైనటువంటి దైవస్థానాలు. ఇప్పుడు మనకి ఎలాగైతే మన ఇల్లు ముఖ్యం, ఎంత తిరిగినా చూడమ్మా, మనం ఎక్కడ ఎన్ని రకాలు తిరిగినా, ఎన్ని సదుపాయాలున్నా, ఏది ఉన్నా, మనది ఒక గుడిసె అయినప్పటికీ కూడా మన గూటిలోకి మనం వచ్చాము అంటే ప్రశాంతంగా ఉంటుంది. ఏదో తెలియనటువంటి తృప్తి కలుగుతుంది. మనకి ఏ ఫెసిలిటీ లేకపోయినప్పటికీ కూడా మన ఇంట్లో మనం ఉన్నాము అంటే ప్రశాంతంగా ఉంటుంది. అలాగే దైవస్థానాలు కూడా, అంటే పరమాత్ముడు దేహాన్ని దాల్చి ఆ స్థలాలకి వచ్చినప్పుడు ఆ స్థలాలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఆ స్థలం అయితే ఆ స్థలాలకి వెళ్ళినప్పుడు, అంటే అది తప్పు వెళ్ళి మనం పొరపాటును చేయడం అనే కాదు, ఎవరో చెప్పింది వింటాం, ఇలా చేస్తే మంచిదన్నారు అని వాళ్ళు చెప్పింది చేస్తాం. అది తెలిసి తెలియనటువంటి మిడిమిడి జ్ఞానంతో ఈ రోజుల్లో చెప్పడాలు ఎక్కువైపోతున్నాయి. అన్నీ తెలుసు అని చెప్పేసి అహంకారంతో ఏదో తెలిసేసుకున్నాం, మాకే అన్నీ తెలుసు అని చేసేసిన దానికి అంట ఏమీ తెలియదని మనస్ఫూర్తిగా ఒక నమస్కారం పెట్టుకుంటే చాలు తల్లి. దానికి ఉదాహరణ ఏంటంటే, మనం ఒక చిన్న ఉపమానం చెప్పుకుందాం. ఇందులో చాలా ముఖ్యమైనటువంటిది. మనకందరికీ తెలుసు, ఎంతోమంది తెలియనటువంటి వారు కూడా దైవాన్ని ఆరాధించి వారికి తోచినటువంటి రీతిలోని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలా చేసుకుంటూ ఉండేటప్పుడు కూడా పరమాత్ముడు కరుణించి వాళ్ళే ఉద్ధరింపబడుతున్నారు. కానీ అన్నీ తెలుసు అనేటువంటి పండితుల వల్ల కూడా, పండితులే బోల్తా కొట్టి నానా కష్టాలు పడుతున్నారు. అంటే ఇక్కడ మిస్టేక్ ఏమైంది? అన్నీ తెలుసు అనుకోవడమే పెద్ద తప్పు. నేను అది తప్పు చేశాను, ఒప్పు చేశాను అనుకోవడమే పెద్ద తప్పు. ఎందుకంటే ఎలా చేసినప్పటికీ కూడా ఆయన ఉన్నాడు. మనకి మాంసమే పెట్టాడు. ఆయన మాంసం పెట్టితే తీసుకోలేదా? కాలుతో తుడిచాడు ఆయన శివలింగాన్ని. ఒప్పుకున్నాడు శివుడు. ఎందుకంటే భగవంతుడికి కావలసినటువంటిది నిజమైనటువంటి ప్రేమ. భక్తి అంటే ప్రేమకి పర్యాయ పదమే భక్తమ్మ. భక్తి అంటే అదేదో కాదు. ఇప్పుడు నేను నీ మీద చూపించాను అనుకో, అది ప్రేమ. అంటే మనుషుల మీద మనం చూపించేటువంటి ప్రేమ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రేమ అంటాం. అదే ప్రేమని భగవంతుడిపై చూపిస్తే అదే భక్తి. భక్తి అంటే ఏదో లేదమ్మా. అయితే జనాలు భగవంతుణ్ణి మన నుంచి దూరం చేసి, అమ్మో భగవంతుడు. ఇప్పుడు ఎవరైనా మామూలుగా, ఇప్పుడు నేను మామూలుగా మీ ఇంటికి సామాన్యమైనటువంటి వాళ్ళ నీ మనిషిగా నేను వచ్చాను అనుకో, నీ ట్రీట్మెంట్ వేరుంటుంది. నా వాళ్ళు వచ్చారు అని. ఏదైనా పరాయి వాళ్ళు బిచ్చగత్తిగా వచ్చాం అనుకో, ఆ ట్రీట్మెంట్ వేరుంటుంది. అదే ఒక గురుస్థానంలో ఉన్నాను కాబట్టి, ఒక గురువుగా నీ ఇంటికి వచ్చి, ఒక దైవంగా నీ ఇంటికి వచ్చాననుకో, అది వేరుంటుంది. అంటే మనం ఈ రీతిలో వివిధ రకాలుగా మనం చూస్తూ ఉంటాం. అమ్మో వీళ్ళకి ఎలా చేయాలో, అమ్మో వీళ్ళని ఇలా చేస్తే బాగుంటుంది, వీళ్ళని ఇలా చేస్తే బాగుంటుందని ఏదో తెలియనటువంటి ఆందోళన పడిపోయి మనము ఎన్నో తెలియకుండానే తప్పులు జరిగిపోతాయి. అదే ఇప్పుడు నేను నీ మనిషిని అనుకుని నువ్వు ఆ బంధం అనేటువంటిది ఒకటి ఏర్పడిన తర్వాత, ఆ బంధంతో నేను వచ్చినోడు నువ్వు నన్ను చూసేవనుకో, ఇంకా అక్కడ తప్పులేం కనిపించవు. ఎందుకంటే మనకి తెలియకుండానే తన్మయత్వంలో మునిగిపోతాం, ప్రేమలో మునిగిపోయాం. ఆ ప్రేమలో పడిపోయేసరికి ఏమవుతుంది, ఇంకా అక్కడ తప్పేంటో ఒప్పేంటో ఏమీ లేదు. దీనికి ఒక చిన్న ఉపమానం చెప్పుకోవాలంటే, కృష్ణ పరమాత్మ ప్రేమ గురించి, భక్తి గురించి తెలియపరచడానికి ఒకసారి కృష్ణ పరమాత్మ, అబ్బా నాకు తలనొప్పిగా ఉంది, విపరీతమైన తలనొప్పి అన్నాడు.
ఏం చెయ్యాలని ఆ యొక్క ఆస్థాన గురువులు, ఆస్థాన వీళ్ళు వైద్యులు అందరూ కూడా ఎన్నో రకాల ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు ఆయనే మళ్ళీ చెప్పాడు, నాకు నా ప్రియ భక్తుల యొక్క పాదధూళిని రాస్తే తగ్గిపోతుంది అన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళు అంటే ఎవరున్నారు? భార్యలను మించింది ఎవరు లేరు కదా అని చెప్పేసి భార్యలను అడిగారు. అమ్మో, ఇంతటి మహాపాపం మేము చెయ్యం, ఆయనకి మా పాదధూళి పెట్టడమా అని చెప్పి వాళ్ళు పక్కకు తప్పుకున్నారు. భక్తుల్ని అడిగారు కొంతమందిని, వాళ్ళు భయపడ్డారు, తప్పుకున్నారు. స్నేహితుల్ని, అన్నదమ్ముల్ని, ఎంతమందిని అడిగినా వీళ్ళందరూ కూడా అదే మాట చెప్తున్నారు. ఎందుకు? కృష్ణుడు అంటే భగవంతుడు, అమ్మో భగవంతుడిని ఇలా చూడాలి అనేటువంటి ఒక భయం. ఇదే మాటకి గోపికల దగ్గరికి వెళతారు. ఇంకా అందరు అయిపోయారు, గోపికల దగ్గరికి వెళ్ళారు. ఏంటి ఇలా ఉన్నారు, కృష్ణుడు ఎలా ఉన్నాడు ఏంటి అని అడిగినప్పుడు ఆయన తలనొప్పితో విపరీతంగా బాధపడుతున్నాడు. ఆయన ఎవరిదైనా పాదధూళి పెడితే పోతుందంట, ఎవరిస్తారు పాదధూళి అనేసరికి గోపికలు ఇంకా వేరే ఏమీ ఆలోచించకుండా మాకు పాపం తగిలినా పర్వాలేదు, ఆయన తలనొప్పి తగ్గితే చాలు అని చెప్పి వాళ్ళ పాదధూళి ఇస్తారు. ఆ పాదధూళి పెట్టంగానే వారికి తగ్గిపోయింది, కృష్ణ పరమాత్మకి. అంటే ఎప్పుడైతే అతి స్వార్థంతో, లేకపోతే నాకు ఇది కావాలి, స్వార్థం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ అపోహలు, భయాలు, ఏం చేస్తే ఏమవుతుందో, ఆ పాపం ఎలా తొలగించుకోవాలో. ఈ రోజుల్లో అన్నదానాలు అవి కూడా ఎక్కువైపోయామ్మా. అవునా? ఎందుకు చేస్తున్నారు? ఇది వరకు ఏం లేవు ఇన్ని. మరి అప్పుడు అందరూ బాగానే ఉండేవారు. ఇప్పుడు అన్నదానాలు ఎక్కువైపోయి, అన్ని దానాలు ఎక్కువైపోయి, దానాలు ఎక్కువైపోయి, ధర్మాలు ఎక్కువైపోయి, కానీ సమస్యలు కూడా దానికి డబల్ అయిపోయాయి. ఎవరూ ప్రశాంతంగా లేరు. కారణం ఎందుకు అంటే, చేసేటువంటి పని, ఇప్పుడు ఒకళ్ళకి భోజనం పెట్టి, నేను ఇప్పుడు నీకు భోజనం పెడుతూ నా పాపం పోవాలి, నా పాపం పోతుందని భోజనం పెట్టేస్తున్నా, ఈమెకు భోజనం పెట్టేస్తే పాపం పోతుందని నేను నీకు పెడుతూ ఉన్నాను అనుకో, పోదు సరికదా, ఇంకొంచెం వస్తుంది అక్కడ. అంటే నా పాపాన్ని నీకు అంటించాలనుకుంటున్నా, అది తప్పు. ఎప్పుడైతే నిస్వార్థమైనటువంటి భక్తి వస్తుందో, ఎప్పుడైతే నిస్వార్థంగా నేనేమైపోయినా పర్వాలేదు, ఇంకొకళ్ళు బాగుండాలి అని ఎప్పుడైతే కోరుకుంటానో, అక్కడ పాప పుణ్యాలకి తోవలేదు. అదే వాస్తవం. అయితే తెలుసో తెలియకో అని అన్నావు ముందే నువ్వు. ఈ తెలుసో తెలియకో అన్నావు. తెలుసో తెలియకో మనం తప్పు పొరపాఠం జరిగిందంటే, మనం చూడమ్మా, ఏ పూజలో అయినా చూడు, ఏ పూజ జరిగినా లాస్ట్కి ఏం చేస్తారమ్మా? సర్వం శ్రీ పరమేశ్వర పాదార విందార్పణమస్తు అంటున్నాం. అంటే మేము చేసిన ప్రతి ఒక్కటి కూడా పరమాత్ముని పారార్థానికి అంకితం చేస్తున్నాము అంటున్నాం. మంచైనా చెడైనా అంతా ఆయనకే అర్పించేసేటప్పుడు మనకున్నదేముంది అక్కడ? అలాగే పుణ్యమైన పాపమైన తెలుసో తెలియకో ఏదైనా చేస్తే అంతా నీ పాదాల చెంతనే అనేసి ఒక్క మాటతో పోతుంది. దీనికి పెద్ద పెద్ద హంగామాలు చేస్తున్నారు ఇప్పుడు. ఇదే తప్పు. ఈ సింపుల్ రెమెడీ ఏంటంటే, సంపూర్ణమైనటువంటి భక్తితో నిస్వార్థంగా ఒక నమస్కారం పెడితే పోతుందమ్మా. చాలా చక్కగా వివరించారమ్మా. చాలా చాలా ధన్యవాదాలు. చాలా బాగా చెప్పారు. హరి ఓం.